24, 25, 26 మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్ టిల్లరింగ్సే తీసుకున్నాం. ఈ పక్క పిలక మనకు అవసరం లేదు. ఇగో అంటే మనం ఏంటంటే ఇది బెంగాల్ ఊడ్పు చీర. అదే మనం లోకల్ వేసినప్పుడు దాదాపుగా 12 నుంచి 13 వస్తాయి. ఎందుకంటే బెంగాల్ ఊడ్పు వేసినప్పుడు మినిమం ఒక 10 పిలకలు ఎక్కువ వస్తాయి. అది ఈ రకంగా ఏ రకమైన వస్తుంది. ఎందుకంటే మనం జెన్యున్గా చెప్పాలి. ఇగో మీరు చూడండి, గొలుసులు మాత్రం ఎక్కడ వేసినా ఈ రకంగానే ఉంటాయి. గొలుసు కూడా పొడుగు తక్కువ ఉంది కానీ పొడుగు బాగుంటుంది. అబ్బో ఇది బాగా లెంత్ ఉంటుంది. బిడతాని పొడుగు బాగుంటుంది, మీకు ఏర్పడది. చిన్నగా బాగా లా ఉంటుంది. మనం ఏమనుకున్నాం ఇది వరదాకా పేలాలకి, ఇది ఐకేపీ సెంటర్లో ఎక్స్పోర్ట్కి ఓకే ఉంటుంది. పేలాలకి మనకు పేపర్ అటుకులకు అనుకూలంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ముఖ్యంగా చాలామంది వినియోగదారులు వాడతారు కదా, చాలా దొడ్డు అనిపిస్తుంది. కానీ బరువు పరంగా మరి ఎక్కువ. ఇది బరువు పరంగా నీకు వడ్లు చూసుకుంటే దాదాపుగా ఒక సంచి దాదాపుగా 75 కిలోలు వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రకాలన్నీ కూడా నీకు ఎంత ఉంటాయంటే ఒక 68 కిలోలు, 69 అట్లా వస్తుంది. ఇది 75 కిలోల దాని వస్తుంది. 75 కిలోలకు నీకు ఏం మాత్రం తగ్గదు వెయిట్. 22, 24, 320 గింజలు వచ్చేసినాయి మొత్తం కలిసి. అయితే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఇది రైతు చేసే నీటి యాజమాన్యాన్ని కానీ లేకపోతే ఎరువుల యాజమాన్యాన్ని కానీ సిఫారసు మేరకు పొటాష్ కానీ సమగ్రమైనటువంటి పురుగులు తెగులు ఎరువుల యాజమాన్యం చేస్తే మనకు 320 నుంచి 330 గింజలు కనబడడం జరిగింది. అంటే మనకు ఈ రకమైనటువంటి యాజమాన్యం కనుక చేసుకుంటే మనకు ఈ వచ్చే ఖరీఫ్లో కనుక చేసుకుంటే సుమారుగా మనకు ఒక 28 నుంచి 32 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్కలు మాత్రం మనం దగ్గర వేసుకోమంటారు. ఎందుకంటే బెంగాల్ ఊడ్పు వేసినప్పుడు పిలకలు ఎక్కువ వస్తాయి. మొక్కల సంఖ్య దగ్గర వేసుకుంటే దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి యాజమాన్యం చేసుకుంటే మనకు ఆకెండు తెగులు తట్టుకొని, మనకు దాంతో పాటుగా అగ్గి తెగులు మెడ తెగులు కొంతవరకు తట్టుకొని, దోమను కొంతవరకు తట్టుకొని, ఉల్లికోడును కొంతవరకు తట్టుకొని మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ఖరీఫ్లో దిగుబడి మంచి ఆశాజనకం. 130 నుంచి 135 రోజుల పంటకాలం ఉండదు. ఎందుకంటే ఒకవేళ లేట్గా నీళ్ళు వచ్చినా మనకు 45 రోజులు నారేసుకున్నా ఏం కాదు. మిగతా రకాలు దొడ్డు రకాలు 30 రోజులు వేసినా అనుకో 1010 అట్లాంటి 2 డబల్ 43 ఏమైతుందంటే దిగుబడి తగ్గుతుంది. ఇది మనం ఒక భరోసాగా ఉండొచ్చు. పోతే అమ్ముకోవడానికి కూడా మిల్లర్కి డిమాండ్ ఉంటుంది. బరువు తూక పరంగా చూసుకుంటే కూడా మనకు దాదాపుగా అదే 1010 కన్నా కూడా మనకి 26 మిల్లీగ్రాములు 1010. దాంతో పోల్చుకున్నప్పుడు ఇది మనకు ఒక బస్తా 70 కిలోల బస్తా చూసుకుంటే ఒక బస్తా దాదాపుగా 3 నుంచి 4 కిలోలు వెయిట్ వస్తుంది. కాబట్టి వెయిట్లో కలిసి వస్తుంది, మనకు దిగుబడిలో కలిసి వస్తుంది. ఈ రకమైనటువంటి రైతుల సూచనలు సలహాలు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి సూచన సలహాలతోటే మన యొక్క కూనారం నుంచి వెళ్ళి 133 అనేటువంటి రకాన్ని గత ఖరీఫ్లో ఇప్పుడు మినీ కిట్ ఇవ్వడం జరిగింది. ఇది నాకున్నటువంటి యాజమాన్యాన్ని బట్టి ఇది 55 బస్తాలు దిగుబడి వస్తుంది. 55 బస్తాలు దిగుబడి వస్తుంది ఖచ్చితంగా. కాండం తొలిచే పురుగును మనం కంట్రోల్ చేసినాం. అక్కడక్కడ పేయింది, పోలేదు అంటలేము, ఆడాడ వేయింది. కానీ మనం ఇంకా చేసుకుంటే ఇంకా మంచి దిగుబడి వస్తుంది. అంటే మనం ఒక 35 క్వింటాలు తగ్గకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్గి తెగులు మెడ తెగులు మీకు చాలా ప్రాంతాల్లో రావడం జరిగింది. మీరు ఎక్కడ చూడండి, మొదలు చూడు, మీ కాడ దృఢత్వంగా ఉంటుంది. చూడండి మీరు ఎంత చూడు ఎంత నీట్గా ఉందో చూడు. మన గాడుపు మా దగ్గర బాగా పెట్టింది పల్లె. ఇప్పుడు మీరు చూస్తుండ్రు కదా, ఇగో చూడు చూడండి, ఇగో మీరు ఇగో చూడు ఎంత నీట్గా ఉందో, ఇగో ఎంత బాగున్నదో చూడండి మీరే. ఇగో చూడండి ఎంత గుత్తులున్నదో చూడండి. మన వెనకట పల్లికాయ గుత్తులాగా ఉన్నది దగ్గర చూడండి ఎంత బాగున్నదో చూడు. చిరు సంచుల రైతు స్థాయిలో చేరలేదు. మనం ఏమంటున్నాం అంటే ఒక 10 ఎకరాలు వేసినాం. రైతులు కావాల్సినటువంటి వాళ్ళు మీ ప్రాంతంలో కొద్ది మొత్తంలో సాగు చేసుకోరు. అంటే మనం ఏమనుకున్నాం అంటే 10 ఎకరాల రైతు అయితే ఒక 3 ఎకరాలు, 5 ఎకరాల అయితే ఒక 2 ఎకరాలు, ఎకరం ఉన్న రైతు ఒక 10 గుంటలు చూసుకుంటే వాళ్ళకు ఒక సీజన్ 2 సీజన్ చూసిన తర్వాత వాళ్ళ ప్రాంతాల మిల్లర్ ఆధారం ఎట్లున్నది, తర్వాత దిగుబడి ఎట్లున్నది, చీడపీడలు ఎట్లున్నాయి కూడా గమనించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రకం ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్కు అనువైనటువంటిది, మిల్లర్కి అనువైనటువంటిది, భారత ఆహార సంస్థ సేకరించే దానిలో నామ్స్ ప్రకారంగా ఉండడం జరుగుతుంది. మనకు వరకాలం కూడా లేట్గా వేసినప్పుడు ముదురు నారేసి రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బాటలు లేని వాళ్ళు, ఇతరత్ర నీళ్లు లేట్ అయిన వాళ్ళు, ఇబ్బంది అయినటువంటి వాళ్ళు కూడా మనకు ఇబ్బంది లేకుండా భరోసా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అట్లా పరిశోధన అంశంగా వ్యవసాయ శాఖ, అభ్యుదయ రైతులు వారి యొక్క పంటల్లో ఇచ్చేటువంటి అన్నీ కూడా దొడ్డు రకాలను చూసుకున్నప్పుడు కొన్ని పడిపోతున్నాయి, సమస్యలు వస్తున్నాయని దాన్ని ఆల్టర్నేట్గా ఇవ్వడం జరిగింది.
నమస్తే, నా పేరు వంగల వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. నేను వరి సాగు చేసేటువంటి ఈ రైతును. KNM 13555 అనేటువంటి నూతనమైనటువంటి ఈ వంగడాన్ని చిరు సంచుల ప్రదర్శనలో గత ఖరీఫ్లో ఇవ్వడం జరిగింది. గత ఖరీఫ్లో నేను 20 గుంటలు సాగు చేసుకొని అది నాకు బాగున్నదని చెప్పేసి అనుకున్నట్టుగానే కొన్ని రకాల చీడపీడలు తట్టుకునే రకంగానే నాకు అనిపించినప్పుడు ఆ 20 గుంటల నుంచి వెళ్ళి మళ్ళా దాన్ని చేతికోత కోసుకొని ఈరోజు దాదాపుగా ఒక 10 ఎకరాల విస్తీర్ణానికి ఈ యొక్క KNM 13555 తీసుకుపోవడానికి ప్రధానమైనటువంటి అంశాలు నేను తీసుకోవడం జరిగింది. MTU 1010 24423 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల దొడ్డిగింజ రకాలున్నాయి. అవి 125 రోజుల పంటకాలం ఉండేటువంటి రకాలు. కొన్ని చీడపీడలను తట్టుకోలేక రైతాంగానికి దిగుబడి తగ్గుతున్నది, దాంతోపాటుగా పెట్టుబడి వ్యయం కూడా పెరుగుతున్నది. ఆ రకమైనటువంటి పరిశోధన చేసిందే ఇది ఒక 13555 KNM. కాబట్టి గత ఖరీఫ్లో సాగు చేసినప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఆకెండు తెగులు మరి చాలా ప్రాంతాల్లో రావడం జరిగింది. దీనిలో ఆకెండు తెగులు తట్టుకోవడం జరిగింది. బ్యాక్టీరియా ఆకెండు తెగులు అనేటువంటి దాన్ని తట్టుకోవడం వలన మనకు దిగుబడి కూడా రావడం జరిగింది. దోమను కూడా కొంతవరకు తట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనకు చేను మీద కూడా పడిపోలేదు. దీనిలో ముఖ్యమైనటువంటి నేను గమనం చూసే పిలకల శాతం తక్కువ ఉంటుంది. ఆ పిలకల శాతం తక్కువ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం మొక్కల కుదుళ్ళ దగ్గర వేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అదే రకంగా చూసుకుంటే ఇది మీకు పిలకల శాతం తక్కువ ఉన్నా కూడా మీకు గొలక కూడా దాదాపుగా ఏ రకమైనటువంటి పొడుగున్నదే మీరే చూసుకోవచ్చు. కాబట్టి ఇంత పొడుగు ఈ రకమైనటువంటి కనుక ఉంటే ఇప్పుడు ఖరీఫ్లో మనం చూసుకుంటే 20 గుంటలు దాదాపుగా 70 కిలోల 22-23 బస్తాలు రావడం జరిగింది. నేను ఒక 10 ఎకరాలు సాగు చేశాను. మనకు 1010కి ప్రత్యామ్నాయంగా 24423 ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి దొడ్డిగింజ రకాలైనటువంటి 2 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి ప్రైవేట్ రకంగా ప్రత్యామ్నాయంగా సాగు చేశాను. ఇది పిలకల సంఖ్య చూసుకుంటే మనకి ఇక్కడ బెంగాల్ ఊడిపేశాం, ఇందులో కొంచెం ఎక్కువ రావడం జరిగింది. గొలుసు చూసుకుంటే ఇది పొడుగున్నది. కాబట్టి ఇందులో ముఖ్యంగా అగ్గి తెగులు, మెడ ఎరుపు తెగులు, మనకు ఆకెండు తెగులు కూడా తప్పించుకోవడం జరిగింది. దోమను కూడా చాలా తక్కువనే ఉన్నది. కాబట్టి వచ్చే ఖరీఫ్లో సాగు చేసుకునేటువంటి రైతులు దొడ్డిగింజ రకాలు సాగు చేసుకోవాలి. 130 నుంచి 135 రోజుల పంటకాలం ఉండాలి. చేను మీద ఎట్టి పరిస్థితిలో పడిపోవద్దు. ఆకెండు తెగులు తప్పించుకోవాలి. దోమ ప్రధానమైనటువంటి సమస్య తప్పించుకున్నప్పుడు ఈ రకంగా దాదాపు ఒక 3 నుంచి 4 సమస్యల మీద 4,000 నుంచి 5,000 రూపాయల పెట్టుబడి వ్యయం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. మిల్లర్స్కి డిమాండ్గా అమ్ముకునేటువంటి రకం, ఎక్స్పోర్ట్కి డిమాండ్గా అమ్ముకునేటువంటి రకం కనుక చూసుకుంటే మనకు రాబోయే కాలంలో KNM 13555 అనేటువంటి రకాన్ని ఇది రైతుల ఆదరణని, మిల్లర్ల ఆదరణని భారత ఆహార సంస్థ సేకరించే దానిలో చాలా బాగుండేటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి నిరంతరంగా పరిశోధన చేసేటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఒక మంచి రకం, ఈ రకమైనటువంటి చీడపిల్లను తట్టుకునే రకంగా ఇచ్చినప్పుడు రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గడం, దిగుబడి పెరగడం, మిల్లర్స్కి ముఖ్యంగా ఆదరణ ఉండేటువంటి రకంగా ఇది ఉండేటువంటి అవకాశంగా చూసినాం. కాబట్టి నేను గత ఖరీఫ్లో మీ ప్రాంతంలో ఖరీఫ్లో సాగు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు చేసేటువంటి నీటి యాజమాన్యం, వేసేటువంటి పంట సమయం, మీరు చేసేటువంటి సమగ్ర సస్యరక్షణ కనుక అన్నీ కూడా దగ్గరుండి కనుక జాగ్రత్తగా మీరు చేసుకున్నట్టు అయ్యేది ఉంటే 28 నుంచి 32 క్వింటాల తగ్గకుండా ముఖ్యంగా వచ్చేటువంటి ఆకెండు తెగులను ప్రధానంగా మనకు తట్టుకునేటువంటి రకంగా, ఉల్లికోడును తట్టుకునేటువంటి రకంగా చేసుకునేటువంటి తప్పనిసరిగా ఈ యొక్క కనబడడం జరిగింది. కర్ణాటక అట్లాంటి ప్రాంతంలో కానీ మరి చాలా ప్రాంతాల్లో వారు పేలాల రకంగా వారి యొక్క పొద్దున టిఫిన్గా ఉపయోగిస్తారు. బెంగాల్ అట్లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే మన యొక్క తెలంగాణ కాదు దేశం మొత్తంలో కూడా మన యొక్క వంటల్లో చూసుకుంటే టిఫిన్స్లో చాలా రకంగా మనకు పేపర్ అటుకులు అనుకుంటాం. ఆ రకమైనటువంటి వినియోగదారుని బాగుండాలని చెప్పేసి మీరు చూసుకుంటే 1010 కన్నా కూడా ఇది మీకు దొడ్డుగుంటుంది. మీకు హెడ్ రైస్ రికవరీ కూడా బాగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మీరు కొద్ది మొత్తంలో సాగు చేసుకొని అటు తర్వాత మీరు బాగున్నదనుకుంటే రెండో సీజన్కు పెద్ద మొత్తంలో సాగు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలాంటి మంచి రకం ఇచ్చినందుకు మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కూనార వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా రైతుల తరపున వినమ్రమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను.